ఎలా దేవుడు మన బ్రతుకులు ప్రత్యక్షమై తన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడో చూడండి. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు. చివరి మాట పెద్దగా చెప్పండి. ఆయన పేరు కాదు, సర్వలోకమునకు దేవుడని. మరి ఎవడు కనిపెట్టాడో తెలియదు కానీ యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు, యేసు ప్రభు అంటంతో అమెరికా దేవుడు అంటారు, యేసు ప్రభు అంటంతో ఆస్ట్రేలియా దేవుడు అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం వెతికితే యేసుక్రీస్తు నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు, ఆయన సర్వలోకమునకు. ఏ లోకానికి? ఒక భారతదేశానికే కాదు, ఒక అమెరికా కాదు, ఆస్ట్రేలియాకే కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అలాగని భూలోకానికి మాత్రమే కాదు, సర్వలోకాలకు ఆయన దేవుడై ఉన్నాడు. మంచిది. సర్వలోకాలకు దేవుడై ఉన్న ఈ దేవుడు మనందరి బ్రతుకులో ఆయన ఎలా ప్రత్యక్షమై తన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడో ఈ వచనం మానవాళికి కానీ క్రైస్తవ ప్రపంచానికి కానీ కాస్త ఆశ్చర్యకరంగా, వాక్యపు లోతులు అర్థం కాని ప్రజలకు కాస్త విడ్డూరంగా అని అనిపించేటువంటి మాట. ఏంటయ్యి ఈ మాట అంటే, నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు. సృజించిన వాడు అని అనటంతో సృజించిన వాడు తండ్రి అవుతాడు. వాక్యపు లోతులు చూస్తే నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నమ్ముకున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో ఆయనే మనకు తండ్రిగా, ఆయనే మనకు భర్తగా, ఆయనే మన దేవునిగా, మన జీవితములో సమస్తమై ఉండి మనలను నడిపించే మన పరిపాలకుడైన దేవుడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఒకవైపు తండ్రిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? గమనించండి. సృష్టించిన వాడు తండ్రి. సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? సృష్టించిన వాడు తండ్రి. ఒక ఆడబిడ్డ జీవితంలో పుట్టిన నాట నుండి వివాహమయ్యే ఆ రోజు వరకు ఆ ఆడబిడ్డకు తోడుగా ఉండేది తండ్రి. వివాహమైన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ ఆడబిడ్డకు తోడుగా ఉండేది తండ్రి. అందుకే కొంపలు అంటుకుపోతానే. తండ్రి కాదు. రైట్. ప్రభు బిడ్డలారా, ఆలోచించండి. ఒక ఆడబిడ్డ పుట్టిన నాటి నుండి వివాహ వ్యవస్థ వచ్చే వరకు కూడా తండ్రి తోడుగా ఉంటాడు. అట్ దట్ సేమ్ టైం వివాహమైన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ ఆడబిడ్డకు తోడుగా ఉండేది ఎవరై అంటే భర్త. భర్త భర్త తండ్రి వివాహం వరకే తోడుగా ఉంటాడు. భర్త వివాహం నుంచి చనిపోయే ఆఖరి క్షణం వరకు తోడుగా ఉంటాడు. ఈ దేవుడు నీవు పుట్టిన నాటి నుండి చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒకవైపు తండ్రిగా ఉంటాడు, మరొక వైపు భర్తగా ఉంటాడు, ఇంకొక వైపు స్నేహితుడిగా ఉంటాడు, మరొక వైపు మన పెదనాన్న. అరే, తండ్రి అయిన తర్వాత ఇంకేం పెదనాన్నమ్మా, పెద్దన్న అంతేనా? యేసయ్య మనకు కుమారుడై ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని రాసింది కదా. ఈ ఒక్క దేవుడే ఆయన నమ్మిన ఆయన పిల్లలైన మన జీవితాల్లో సమస్తమై ఉన్నాడు. ఒకవైపు చూస్తే యేసయ్యలో మంచి స్నేహితుడు కనపడతాడు, నువ్వు అనుభవించాలి. కానీ ఇదే యేసయ్యలో మరొక వైపు తండ్రి కనపడతాడు. తండ్రేనా అనుభవించడం మనకు రావాలి. కానీ ఇదే యేసయ్యలో మనలను కన్న తల్లి కంటే
మరి శ్రేష్టమైనటువంటి తల్లి యేసయ్యలో మనకు కనపడతాడు. అందుకని బైబిల్లో చూస్తాం కదా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ భూలోకంలో పవిత్రమైన బంధాలు ఏవేవైతే ఉన్నాయో యేసయ్యను నువ్వు అనుభవించడం చేత కావాలి. కానీ నేను సేవకొచ్చిన మొట్టమొదటి దినాన ఒక స్థలంలో ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో నేను చెప్పిన ఒక దివ్యమైన మాట ఏంటంటే, మనం ఆరాధించే యేసయ్య డైమండ్ 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 లాంటి వాళ్ళు. డైమండ్ ఆమెనన్నారా? ఎవరా మనిషి? థ్యాంక్ యూ. ఎందుకు డైమండ్ అన్నావో తెలుసా? డైమండ్ ఇట్లా పట్టుకొని ఒకవైపు చూస్తే డైమండ్ పచ్చగా కనపడేది, అదే డైమండ్ కాస్త అట్లా రొటేట్ చూస్తే ఎర్రగా కనపడేది, అదే డైమండ్ కాస్తంత తిప్పి చూస్తే ఎల్లో రంగులో కనపడేది. నేనంట ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో ఆ రంగులన్నీ ఒక్క డైమండ్లోనే కనపడతాయి. నేను అనే మాట, లోకంలో పవిత్రమైన బంధాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క యేసు క్రీస్తు ప్రభువులోనే కనపడతాయి. ఆయన అనుభవించడం మనకు చేతనైతే. యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డల్లో ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేరనుకో, పిల్లలు లేరనే బాధ ఉండదు, యేసయ్యలోనే కొడుకుని చూసుకుంటారు. ఒకవేళ ఒక భక్తి కలిగిన స్త్రీకి భర్తే చనిపోయాడు అనుకో, ఆ భర్త చనిపోయిన ఆ భార్య ఏదో భర్తను గూర్చిన జ్ఞాపకాలతో కొంతకాలం దుఃఖంగా బ్రతికిద్దేమో, కానీ ఈ వాక్యం గుర్తొచ్చిన తర్వాత, సియోను నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు, ఆ వాక్యాన్ని పట్టుకొని యేసయ్యలోనే సమస్తం చూసుకుంటారు. యేసయ్యలోనే కూతురు కనపడుతుంది, యేసయ్యలోనే తండ్రి కనపడతాడు, యేసయ్యలోనే స్నేహితుడు కనపడతాడు. అనుభవించడం నీకు నాకు రావాలే, కానీ మన బ్రతుకులో సమస్తమై ఉన్నాడు ఆయన. మెట్టుకు ఈ దేవుడు మరొక కోణంలో ఏమై ఉన్నాడంటే, సియోను నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అని అనటంతో మానవాళి ఆలోచన ఎక్కడికో వేరే స్థలానికి వెళ్ళిపోద్ది. మనకు దేవునికి ఉన్న బంధం పవిత్రమైన బంధం, బ్రతుకు కాలమంతా దేవునితో మనకుండే అనుబంధం. భర్త అనే మాటకు తెలుగు ఇచ్చే డెఫినేషన్ నిజంగా ఎవరు గురజాడ అప్పారావు గారు అన్నారు, ఎవరన్నారు? దేశ భాషలందు ఎవరన్నారు? మీకు టెస్ట్ అదే శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స. భర్త అనే పదంలో రకరకాల అర్థాలు ఉన్నాయి. భర్త అంటే భరించేవాడు అని అర్థం, భర్త అంటే మోసేవాడు అని అర్థం, భర్త అంటే రక్షించేవాడు అని అర్థం, భర్త అంటే బ్రోచేవాడు అని అర్థం, భర్త అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తలదినేరు కాక, నో డౌట్ భర్త అంటే అట్లాగే ఉండాలి. ప్రభు బిడ్డలారా, అసలు సిసలైన భర్త భూమిలో మనకు కనపడడు. ఈ సృష్టిలో అసలు సిసలు మన యజమానుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. అటుగా చెప్దాం హల్లెలూయా. భర్త అనేవాడు భరించేవాడు, భర్త అనేవాడు మోసేవాడు. చాలా సంవత్సరాల క్రితం నేను న్యూస్ పేపర్లో ఒక వార్త చదివాను. వివాహానికి ముందు ప్రపంచ దేశాల్లో రకరకాల వింతైన ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆచారం మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా రాముకు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే కాస్త ఎక్కువ చదువుకున్నాడు తమ్ముడు. ఏంటంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసే ముందు ఆ అబ్బాయిని ముందు పరీక్షిస్తారట. ఎలాగో తెలుసా? పెళ్ళికి ముందే ఒక 2 రోజులు అమ్మాయి చేతికి అబ్బాయిని అప్పగిస్తారంట. ఎందుకు అప్పగిస్తారా అంటే 2 రోజుల పాటు వాడిని ఆ అమ్మాయి చెతగొట్టాలంట. బాగా భార్య కొట్టాలంట. భార్య కొట్టుడు ఏ భర్త అయితే భరిస్తాడో ఆడు భరించాడా పెళ్ళి, లేకపోతే ఆ పెళ్ళి పెటాకులు అయిపోద్దంట. నిజమే నిజమే. భర్త అనేవాడు భరించే శక్తి భార్య కాదు ఉండాల్సింది,
భార్యకు మాత్రమే కాదు, మరి విశేషంగా భర్త అనేవాడు భరించేవాడు. రెండవది, భర్త మోసేవాడు. ఓ దేశంలో ఉన్న వింత ఆచారం, పెళ్లికి ముందు ఆ అబ్బాయికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే 1/4 కిలోమీటర్ పాటు ఆ అమ్మాయిని ఎత్తుకొని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలంట. మోసాడా? ఒకవేళ వాడు ఇంతుండి అక్క అంతుందనుకో, ఇంతే సంగతులు చెత్తగించవలన. అంటే వీటి అర్థాలు ఏంటంటే, భర్త అంటే భరించేవాడు, భర్త అంటే మోసేవాడు, భర్త అంటే పోషించేవాడు, భర్త అంటే బ్రోచేవాడు, భర్త అంటే తన భార్యను రక్షించటానికి ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని నమ్మకమైనవాడు ఆ శ్రేష్టమైనటువంటి భర్త. ఇది పవిత్రమైన బంధం. బాగా గమనించండి, ఇది పవిత్రమైనటువంటి శరీర సంబంధమైన బంధం కాదు, దేవునితో మనకున్న అనుబంధం. అయితే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి భర్తగా చేసుకోవాలంటే వివాహమాడిన పురుషుణ్ణే భర్త అని అంటది. సహజంగా వివాహ కార్యక్రమం జరగటానికి ముందు ఓ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం పేరేంటంటే ప్రధాన కార్యక్రమం. చెప్పండి చెప్పండి చెప్పండి, మరోసారి చెప్పాలి. ఏ కార్యక్రమం? మరోసారి చెప్పండి, ఏ కార్యక్రమం? యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మనల్ని ప్రధానం చేసుకున్నాడు. హోషేయ గ్రంథంలో అంటాడు, నీతిని బట్టి దయాదాక్షిణ్యము చూపుట వలన నిన్ను నా దానిగా ప్రధానం చేసుకున్నాను, నిత్యము నీవు నాకుండునట్లు అంటాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అరే నేను యేసు ప్రభుతో ఎప్పుడు ప్రధానం చేయబడ్డా? మనం అందరం ఎవరిమై అంటే ప్రధానము చేయబడినటువంటి కన్యకలం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యతో వివాహం ఆడటానికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యను మన స్వపురుషునిగా చేసుకోవటానికి, యేసయ్యను మన భర్తగా చేసుకోవటానికి ఈ వివాహ కార్యక్రమానికి ముందు భూలోకంలో జరిగిన ఓ దివ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రధాన కార్యక్రమం. మీరు అడగొచ్చు, నాకెప్పుడు ప్రధానం జరిగిందండి? యేసయ్యతో. యేసయ్య రక్తముతో కడిగి బాప్తిస్మం తీసుకున్నావే. ఒక క్రైస్తవుడి జీవితంలో బాప్తిస్మపు ఆరాధనే ప్రధాన కార్యక్రమం కంటే శ్రేష్టమైన కార్యక్రమం. ఎందుకు ప్రధానం చేయబడ్డాం? హోషేయ గ్రంథంలో రాయబడిన దివ్యమైనటువంటి మాట ఏమంటాడు తెలుసా? నీవు నిత్యము నాకుండునట్లు. అందరూ నాతో కలిసి చెప్పండి, నీవు నిత్యము నాకుండునట్లు. నాతో కలిసి నా వైపు చూసి సమాధానం చెప్పండి. యేసయ్య నిన్నెందుకు ప్రదానం చేసుకున్నాడు? యేసయ్య నిన్నెందుకు ప్రదానం చేసుకున్నాడు? యేసయ్యతో అప్పుడప్పుడు బ్రతకటానికి కాదు, ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చి 1 గంట దేవుని సన్నిధిలో కనపడి మరలా లోకంలో కలిసిపోవటానికి కాదు, ఏదో అరుణోదయపు దినాన 1 అర్ధగంట ప్రార్థన చేసుకొని సాయంకాలం మరొక అర్ధగంట ప్రార్థన చేసుకొని రోజుకు 1 గంట దేవునితో బ్రతకటానికి కాదు. ఈ యేసు మనలను ఎందుకు ప్రదానం చేసుకున్నాడంటే నిత్యము ఆయనతో బ్రతకాలి. మేల్కొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, కూర్చున్నా, లేచినా, మందిరంలో ఉన్నా, గృహంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఉద్యోగ స్థలంలో ఉన్నా, వ్యాపార స్థలంలో ఉన్నా, నీ ప్రతి ఆలోచన ఏ పురుషుని కొరకు నువ్వు ప్రదానం చేయబడ్డావో ఆ పురుషుని చుట్టూతోనే మన ఆలోచనలు తిరుగునుగాక. చప్పలు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఆయన ఎవరై అంటే మన భర్త, ప్రధానము చేయబడిన భర్త. భర్త ఏమో పరలోకంలో ఉన్నాడు, తాను వివాహమాడబోయే భార్య ఏమో వరే నోరు తెరిచి చెప్పండి, మన భర్త ఏమో, మన స్వపురుషుడేమో పరలోకంలో ఉన్నాడు, ఆయనను వివాహమాడబోయే ఆయన భార్య ఏమో భూమి మీద ఉంది. ఇప్పుడు ఈ భార్య భర్త కొరకు ఎలా బ్రతకాలి? ఆ భర్త భార్య కొరకు ఏం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు? ఆదికాండం చూడండి తమ్ముడు. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా నేను చెప్తాను, అందరూ చూడండి. ఆయన స్త్రీతో, నీవు ప్రయాసమును గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల
నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. రాయబడిన దివ్యమైన మాట. ఒక భార్య ప్రతి క్షణం ఎవరి కొరకు ఆశపడాలి అంటే తన భర్త కొరకు ఆశపడాలి. అంటాడు, ఆవిడికి నీ ఎడల వాంఛ కలుగుతుంది. ఆమెకు వాంఛ కలిగే కొలది నీవు ఆమెను ఏలుబడి చేస్తూ ఉంటావు. ఒక దివ్యమైనటువంటి మాట. నా ప్రభు బిడ్డలారా, ఆయన భార్యగా పిలువబడుతున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో నీ గుండెలలో ఎప్పుడు దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన ఆకలి నీ ప్రతి అంతరంగాన్ని భక్షిస్తూ ఉండాలి. భక్తుడు ఉన్నాడు, రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు, దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడి దగ్గరకు వచ్చి దేవుడు అడుగుతాడు. చూడండి ఎంత ఆశపడ్డాడో. రోజుకొచ్చి 3 మార్లు స్తుతించేవాడు, 7 మార్లు ప్రార్థించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు, దేవారాత్రులు. అలాంటి దైవభక్తి కలిగిన మనసుతో నిండుకున్న దావీదు దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, దావీదు, నీకేదైనా వరం కావాలా? కోరుకో. నీవు ఏది కోరుకుంటావో నీకు ఇస్తా. శత్రువుల ప్రాణం అడుగుతావా? శత్రువుల ప్రాణం నీ చేతిలో పెడతా. బంగారం కావాలా? వెండి కావాలా? నీకు ఇస్తా. నీ రాజ్యం విస్తరించాలా? విస్తరింపజేస్తా. ధనధాన్యాదులు కావాలా? నీ ఒడిలో వేస్తా. చాయిస్ ఈజ్ ఎవర్స్. నీకేం కావాలో కోరుకో అన్నాడు భర్త. అప్పుడు ఆ భార్య ఏమంటుందో తెలుసా? రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థిస్తున్నానయ్యా, నాకు తృప్తి లేదు. 7 మార్లు స్తుతిస్తున్నానయ్యా, నాకంత సాటిస్ఫాక్షన్ లేదు. మరి ఇంతకు నీకేం కావాలి? 3 మార్లు 7 మార్లు కాదయ్యా, నిత్యము నీ సన్నిధిలో నేను బ్రతుకున్నట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. ఏం కావాలి నీకు అని? నాకు కావాల్సింది ఏంటంటే నిత్యము నేను నీ సన్నిధిలో బ్రతకాలి. రోజుకొచ్చి 3 మార్లు కాదయ్యా, రోజుకొచ్చి 7 మార్లు కాదు, 10 మార్లు కాదయ్యా, కూర్చున్నా లేచినా త్రోవన వెళుతున్నా ప్రతి క్షణం నీతో నేను బ్రతకాలని ఈ భార్య తన భర్తను ఆశపడింది. అలాంటి ఆశ కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? లోకంలో తుప్పు పట్టిపోయే వెండి బంగారాల కొరకు నువ్వు ఆశపడేది, లయమైపోయే ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం కొరక నీ ప్రాణం తహతహలాడేది. మరొక భక్తుడు ఇలా అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా ఇదిగో దేవా, నా ప్రాణము గ్లాసుడు మంచినీళ్ళు కొరకు ఆశపడుతుందయ్యా అంటాడా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా అంటాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. దైవజనమా, యేసయ్యను ఆరాధించే ఆయన పిల్లలైన మన జీవితాల్లో దేవుని కొరకైన ఆకలి ఎప్పుడూ నీ అంతరేంద్రియాలలో అది చావకూడదు. రోజు రోజుకు అది బ్రతుకుతూ ఉండాలి. రోజు రోజుకు అది బ్రతుకుతూ ఉండాలి. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద ఆయన, వయసు అంతా ఉడికిపోయింది, 85-90 సంవత్సరాల మధ్యలోకి వచ్చాడు. ఒకరోజు ఆయనకి సన్నిహితంగా ఉండే భక్తులు కలిసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంటి వారు కాస్త ఆలోచనగా అడుగుతూ ఉన్నారని ఆర్ఆర్కే మూర్తి గారు కూడా చెప్తున్నారట. ఆకలి బాగా మందగించిందయ్యా, నిద్ర కూడా చాలా తక్కువైందయ్యా. ఆ మాట అనే లోపు చుట్టూతో ఉన్నవాళ్ళు అయ్యో అని బాధగా చెప్తూ ఉంటే అయ్యగారు వాళ్ళని చూసి అన్నారంట, ఈ ఆకలి మందగించింది కానీ ఈ ఆకలి మాత్రం అస్సలు మందగించలేదు, రోజు రోజుకు అధికమైపోతుంది అన్నాడంట. ఏమన్నాడు? ఈ ఆకలి మందగించింది కానీ వాక్యం కొరకైన ఆకలి మాత్రం మందగించలేదయ్యా, రోజు రోజుకు ఆకలి ఎక్కువ అవుతూనే ఉందయ్యా. ఇది మందగించింది కానీ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ఆ దైవాసక్తి నా జీవితంలో మందగించలేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, యేసయ్యతో మనం ప్రదానం చేయబడిన తర్వాత
ప్రతి క్షణం యేసు కొరకైన ఆకలి. ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడు వాక్యం చదువుకుందామా, ఎప్పుడు కుటుంబ ఆరాధన చేసుకుందామా, అరుణోదయం ఎప్పుడు అవుతుందా దేవుని సన్నిధిలో లేచి మోకరించుదామా, ఎప్పుడు సమయం దొరుకుతుందా వాక్యం ధ్యానించుదామా అని ఎప్పుడు ఈ ఆకలి ఆయన భార్యగా పిలువబడుతున్న నీ జీవితంలో ఈ ఆకలి నిన్ను భక్షించునుగాక. ఆ ఆకలితో బ్రతికితే ఈ భర్త నిన్ను ఏలేవాడిగా ప్రత్యక్షమవుతాడు. ఏలటం అంటే పరిపాలన చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాడు. మన ప్రీతమ ముఖ్యమంత్రి, పెద్దగా చెప్పాలా, పెద్దగా మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేయటం అంటే దండం పట్టుకొని కూర్చోలే అని శాసించేది కాదు. ఏలుబడి చేయటం అంటే ఎవరినైతే ఏలుబడి చేస్తున్నాడో వాళ్ళ అవసరాలు తీర్చటమే ఏలుబడి చేయటం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మధ్య ఒక ఆయన నడి రోడ్డు మీద మంచం వేసుకొని సెల్ఫీ తీసి ముఖ్యమంత్రికి పంపించాడంట. ఎందుకు పంపించాడంటే, నేను నిన్ను భర్తగా చేసుకున్నా, భర్తగా అంటే ఏలేవాడిగా చేసుకున్నా. మరి నిన్ను ఏలేవాడిగా చేసుకుంటే నీ భార్యగా పిలువబడుతున్న నాకు మౌలిక సదుపాయాలు నువ్వు సమకూర్చాలి కదా, మాకు రోడ్డే లేదు నీవు అని నడి రోడ్డు మీద మంచం వేసుకున్నాడట. ఆ తర్వాత మంచం వేసుకొని సెల్ఫీ తీసిన రోడ్డు ఎగిపోయేసరికి ఆ బురదలో వండుకున్నాడంట. బస్సు వచ్చినా లేవలేదంట. అప్పుడు సెల్ఫీ తీసి పంపించాడంట. భర్త చూసి అరే నేను ఏలేవాడిని కదా అని మొత్తానికి తారు రోడ్డు వేసాడంట. ఎక్కడా నన్ను అడగొద్దు. ఆమెన్. అంటే భర్త ఏలేవాడంటే ఏంటి? ఏలటం అంటే తన భార్య కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేవాడు భర్త. నా ప్రభు బిడ్డలారా, ఆయన ఎడలను వాంఛ కలిగి బ్రతుకు. నీ బ్రతుకులో నీకేమేమి కావాలో ప్రతిదీ నీ పాదాల దగ్గర పడేస్తాడు. నిన్ను ఏలే నీ భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మన మందిరానికి ఈ సేల్ ప్రాంతం నుంచి ఒక కుటుంబం వస్తుంది. లాక్డౌన్ దినాల్లో కొంచెం ఆరాధనలు ప్రారంభించబడినప్పుడు ఆ బిడ్డలు మందిరానికి వచ్చేవాళ్ళు. ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు దైవ సేవకురాలకి ఈసీఎల్ ప్రాంతంలో ప్రార్థన ఉండి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పాప సాక్ష్యం చెప్తుంది. అన్నయ్య, మన మందిరానికి రాకమునుపు మా కుటుంబం బహు దారిద్ర్యపు స్థితిలో అనుభవించేది. నెలంతా కష్టపడి సంపాదించిన 10,000 రూపాయలు కూడా సంపాదించలేని దేని స్థితి. ఒక పూట తింటే మరొక పూట తినలేని కడు దారిద్ర్యపు పరిస్థితి. చూడండి, భయంకరంగా సమస్యల చేత మేము నలగొట్టబడతా వచ్చామన్నయ్య. లాక్డౌన్ దినాల్లో మన మందిరానికి రావటం ప్రారంభించాను. నెలకొచ్చి 10,000 రూపాయలు కూడా సంపాదించలేని పేదరికపు స్థితిలో ఒకప్పుడు మా కుటుంబం బ్రతికేది. 2 సంవత్సరాల తర్వాత ఈరోజు మా కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, నెలకొచ్చి దేవుని మందిరానికి 10,000 రూపాయలు దశంభాగం ఇచ్చేటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడన్నయ్య. ఒకప్పుడు నెలంతా కష్టపడి సంపాదించిన 10,000 వచ్చేది కాదు. కానీ మందిరానికి వచ్చాం, దేవుని మందిరంలో కట్టబడ్డాం. దేవుని మందిరానికి మన మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆదివారం అవుతుందా, ఆదివారం కొరకు తహతహలాడుతుంది మా ప్రాణం. ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారా, దూరమైనా భారమైనా మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం అన్నయ్య. ఒకప్పుడు మా ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటంటే, ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు వెళ్ళటమే గగనం. ఏదన్నా ఫంక్షన్లు వచ్చినాయా, వివాహ కార్యక్రమాలు వచ్చినాయా, ఆరాధనకు వెళ్ళేవారం కాదు. మన మందిరానికి రావటం ప్రారంభించిన తర్వాత ఒక్క ఆదివారపు ఆరాధన కూడా మేము పోగొట్టుకోలేదన్నయ్య. దేవుని పట్ల మా గుండెల్లో ఆసక్తి పెరిగింది. గతంలో అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు. మన మందిరానికి వచ్చిన తర్వాత అరుణోదయపు ప్రార్థనలు మా ఇంటిలో ప్రారంభమయ్యాయి. కుటుంబంగా ఆదివారం మందిరానికి వెళ్ళే వాళ్ళమే, కానీ మా ఇళ్లలో కుటుంబ ప్రార్థన జరిగేది కాదు. ఎప్పుడైతే మన మందిరానికి వచ్చామో మా గృహాల్లో కుటుంబ ఆరాధనలు కూడా ప్రారంభమయ్యాయి. మా గుండెల్లో దేవుని పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మమ్మల్ని దేవుడు దీవించటం అంతకంతకు తన కార్యాలు హెచ్చింపు చేయటం ప్రారంభించాడు.
ఒక చక్కటి కారు కొనుక్కొని నేను మొన్న ఉప్పలు వెళ్ళినప్పుడు, అన్నయ్య పలానా ప్రాంతంలో ఇల్లు తీసుకున్నాం అన్నయ్య. వాళ్ళ పాప కన్నీళ్ళు విడిస్తే చెప్పిన మాట ఏంటో తెలుసా? లాక్డౌన్ దినాల్లో మన మందిరానికి రాక మునుపు, అలాగని మన మందిరంలో ఏదో మహిమ ఉందని నేను అనను సుమి. మహిమంతా ఏదైనా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడిలోనే. ఆయన ఏలేవాడిగా మన బ్రతుకులో ప్రత్యక్షం కావాలంటే నీ గుండెల్లో వాంఛ ఎవరి పట్ల? నీ భర్త యొడల ఒక దివ్యమైనటువంటి వాంఛ మన గుండెల్లో పుట్టునుగాక. ఆ వాంఛ నీలో నాలో ఉందా? ఏలేవాడిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. కారణం ఏంటంటే ఆయన మన భర్త అయి ఉన్నాడు. రెండవ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. భర్త కొరకు ఆశపడే భార్య మొదటి విషయం. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనం. తమ్ముడు తప్పు రాశారు మీరు. ఓకే, నేను చదువుతాను, అందరూ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. సరే, నేను చదువుతాను. 32వ వచనం నుంచి చదివితే బాగుంటుంది. నాతో కలిసి చెప్పండి. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. 34 కొంచెం అందరూ పెద్దగా చదవండి. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టవలెనని చెప్పాలి. చప్పలు గుర్తు స్తోత్రాలు చెప్దాం. చూడండి, ఇక ఇవన్నీ వివరించడానికి సమయం చాలదు, కానీ క్లుప్తంగా ఒక మాట చెప్తాను. భార్య ఎప్పుడునట నా భర్తను ఎలా సంతోషపెట్టాలి, నా భర్తను ఎలా సంతోషపెట్టాలి, నేనేం చేస్తే నా భర్త సంతోషంగా ఉంటాడు, నేను ఎలా ప్రవర్తిస్తే నా భర్త సంతోషంగా ఉంటాడు, నేను ఏ వండి పెడితే ఎలా రుచికరంగా తయారు చేస్తే నా భర్త సంతోషపడతాడని ఒక భార్యట ఎప్పుడు భర్త సంతోషాన్ని వెతుకుతూ ఉండేదట. నిజమే, కొంచెం నాగరికత మారిన తర్వాత, స్త్రీలు డ్యూటీలకు వెళ్ళిన తర్వాత కొంచెం ఆలోచన ధోరణి ప్రజల్లో మారింది. నేను అది తప్పేమనను, కానీ ఒకప్పుడు భార్యలు, అదే మన తల్లులు ఉన్నారే, భర్తతో కలిసి భోజనం చేసేదా? భర్తకు భోజనం పెట్టిన తర్వాత తాను భోజనం చేసేదా? కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. భర్తతో కలిసి భోజనం చేసేదా? భర్త తిన్న తర్వాత తాను తినేదా? భర్త తిన్న తర్వాత తాను తినేది. భర్త తిన్న తర్వాత తాను తినేదని అన్నాం కదా, ఏది తినేది చెప్పండి? భర్త తినేటప్పుడు కొంత మిగులుస్తాడు, ప్లేట్లో మిగులుస్తాడు. ప్లేట్లో మిగిల్చిన ఏమంటారు ఆ అన్నాన్ని? ఎంగిలి. రైట్, థ్యాంక్ యూ. ఎంగిలన్నం తను తింటా. ఆ ఎంగిలన్నం కూడా పాపం అమాయకపు భార్యకి ఎట్లా అనిపిస్తుందో తెలుసా? పరమాణంలాగా అనిపిస్తుంది. ఈ కాలంలో కాస్త మార్పు జరిగిందిలేండి. భర్త తినక మునిపే తింటాం, అవసరమైతే మొత్తం పాత్ర అంతా ఖాళీ చేసి కడిగేసి, మరి నాకేదే పిచ్చి ముఖం అంటే, నాకేదే పిచ్చి ముఖం ఉంది అంటే, నాకేదే పిచ్చి ముఖం అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయండి, అమెజాన్లో ఆర్డర్ చేయండి. ఇది తప్ప ఒప్ప నేను నాడు జోలి వెళ్ళట్లేదు, కానీ ఆ కాలంలో తల్లులు ఉన్నారు చూసారా, ఆ కాలంలో భార్యలు ఉన్నారు చూసారా? చూడండి, మనోడు సింహంలాగా ఆడ ప్లేట్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఈ బిడ్డ దాసురాలిగా
భర్త ముందు ఒక కాలు ఇట్లా మడతేసి ఒక కాలు మీద అట్లా మోకరించి వడ్డిస్తూ ఉంటే గమనించండి, భార్య తింటా ఉంటే, సారీ అది ఈ కాలపు మాట, మరి అందుకని ఆ మాట వచ్చింది. అమ్మ వినండి, ఆ భర్త తింటా ఉంటే అబ్బా ఎంత మురిసిపోతావు. ఒకసారి ప్రభు బిడ్డలారా గమనించండి, అంటే ఒక భార్య సంతోషం ఏదైనా ఉన్నదంటే భర్త సంతోషమే తన సంతోషం. మరొక సంతోషం భార్యకు ఉండదు. నా ప్రభు బిడ్డలారా, మనం ఎవరేమో తెలుసా? యేసుక్రీస్తు వారి పెండ్లి భార్యలం. ఓ క్రైస్తవుడా, నీ సంతోషాన్ని వెతకటం కాదు, నీ ఆనందాన్ని వెతకటం కాదు, నీ మనసు నీ శరీరం దేని యందు సంతోషిస్తూ ఉంటుందో దాని కొరకు నేను తహతహలాడటం కాదు. నీ భర్త ఉన్నాడే, నీ యజమానుడు ఉన్నాడే, నీవేం చేస్తే ఆయన సంతోషిస్తాడో ఆయన సంతోషాన్ని వెతికే పెండ్లి భార్యలుగా ఆ ప్రభు కొరకు మనం బ్రతుకుదుముగాక. ఏం చేస్తే సంతోషిస్తాడు? దైవజనమా, కూర్చున్నా లేచినా నేనేం చేస్తే నా భర్త సంతోషిస్తాడు, నేను ఎలా ప్రవర్తిస్తే నా దేవుడు సంతోషిస్తాడు, ఈ భూమి మీద నేను నా దేవుని సన్నిధిలో ఎలా నడిస్తే నన్ను బట్టి నా భర్త సంతోషిస్తాడని ఆయన పెండ్లి భార్యగా పిలువబడుతున్న సంఘం కూర్చున్నా లేచినా యజమానుడి సంతోషాన్ని, భర్త సంతోషాన్ని వెతికేదయ్యుండును గాక. సరే, ఏం చేస్తే సంతోషిస్తాడు ఆయన? చూడండి, ఏం చేస్తే సంతోషిస్తాడు? 2 మాటలు టకమని చెప్తాను. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. 18:23 నాతో కలిసి చెప్పండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా వైపు చూడండి, ఏది దేవునికి సంతోషం? ఆయన భార్య దుస్తత్వంలో బ్రతకటం భర్తకు సంతోషం కాదు. మరి ఆ భర్తకి ఏది సంతోషం? తన ప్రవర్తన దిద్దుకొని ఎవరు బ్రతుకుతారో అలాంటి విశ్వాసిని బట్టి పరలోకపు భర్త ఆయన సంతోషించటం ప్రారంభిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నేనేం చేస్తే నా యేసయ్య సంతోషిస్తాడు అనే ఆశ నీ గుండెల్లో ఉండాలి. మరి ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడంటే నీ ప్రవర్తనను దిద్దుకోగలిగితే అంతకు మించిన సంతోషం నీ భర్తకు మరొకటి ఏదీ లేదు. నీ ప్రవర్తన దిద్దుకోవాలి. ఒకవేళ తాగుబోతుగా నువ్వు బ్రతికేవా, ఆ ప్రవర్తన దిద్దుకొని ఒక నీతిమంతుడిగా బ్రతికితే అంతకు మించిన సంతోషం నీ భర్తకి ఏమీ లేదు. ఒకవేళ అక్రమ సంబంధాల్లో నువ్వు బ్రతికేవాడివైతే, ఫోర్నోగ్రఫీ అశ్లీలమైన బూతు బొమ్మలు చూసి జీవితాన్ని పాడు చేసుకునేవాడివైతే, అనరాని మాటలాడి వదరుబోతుగా, గరివిష్టిగా, గయ్యాలిగా రకరకాల పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆయన వాక్యం విని నీ ప్రవర్తన దిద్దుకుంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక్క పాపి తన ప్రవర్తన మార్చుకొని మారు మనసు పొందితే ఆ ఒక్క పాపిని బట్టి పరలోకమంతా గంతులు వేయటం ప్రారంభిస్తుందట. గట్టిగా చెప్తాం ఆమేన్. పరలోకం దేన్ని బట్టి సంతోషిస్తుంది? పరలోకంలో ఉన్న నీ ప్రభు, పరలోకములో ఉన్న నీ భర్త, నీ పతి దేన్ని బట్టి సంతోషిస్తాడంటే ఆయన వాక్యం విని నీ బ్రతుకును మార్చుకుంటే, ఆయన వాక్యం విని నీ ప్రవర్తన మార్చుకుంటే, ఆయన వాక్యం విని నీ జీవితాన్ని మార్చుకొని ఆయనకు అంగీకారంగా నువ్వు బ్రతికితే, ప్రవర్తన మార్చుకున్న ప్రతి బిడ్డను బట్టి పరలోకమందలి ప్రభు ఆయన సంతోషించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు గమనించండి, ఇందాక వాక్యం చూసాం కదా, భార్య భర్తను సంతోషపెట్టాలని ఆలోచిస్తూ ఉంటే మరి భర్తకుండే ఆలోచన ఏంటి? వైస్ వర్సా. చెప్పాలి, భర్తకుండే ఆలోచన ఏంటి? నేనేం చేస్తే నా భార్యను నేను సంతోషపెట్టగలనని. ఆ భర్త కూడా కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు అని రాసి ఉంటుంది. లోకంలో మనుషులు ఉంటారు, మాటల చేత సంతోషపెట్టచ్చు, మాటల గారడీల చేత నిన్ను ఉబ్బి తబ్బింప చేయొచ్చు.
ఈ దేవుడు మాటలతో మురిపించేవాడు కాదు, తన కార్యాల చేత నేను సంతోషపెట్టే దేవుడై ఉన్నాడు. రైట్. దరిదాపుగా 22 సంవత్సరాల క్రితం నేను ప్రభు సేవకు వచ్చాను. దరిదాపుగా 26 సంవత్సరాల క్రితం యేసయ్యతో ప్రదానం చేయబడ్డా. నన్ను అడగండి, నేను యేసయ్యతో ప్రదానం చేయబడిన ఆ దినం నుండి నన్ను ఎప్పుడైనా దేవుడు దుఃఖపరిచాడా అడిగితే, ఈ 20 సంవత్సరాల ఈ అనుబంధంలో నేను ఆయనను దుఃఖపరిచిన రోజులు ఉన్నాయేమో కానీ, నేను ఆయనను దుఃఖపరిచిన రోజుల్లో కూడా ఆయన నన్ను సంతోషపరుస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, భర్తకు భార్య సంతోషం తప్ప ఇంకో ప్రపంచం లేదు. భర్త డ్యూటీ నుంచి వచ్చాడు, డ్యూటీ నుంచి రావటంతో భార్య ఆ బండి శబ్దం విని, బండి అక్కడ పార్క్ చేస్తా ఉన్నాడన్న శబ్దం విని, ఆ శబ్దం వినటంతో గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొని తలుపు తెరిచి వాకిటి దగ్గరికి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి నవ్వుతో పలకరించింది అనుకో, 8 గంటలు డ్యూటీలో చేసిన కష్టం ప్రయాసం అంతా మరిచిపోయి పరలోకానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. కొంతమంది తల్లులు ఉంటారు, కొంతమంది తల్లులు ఉంటారు, మనోడు డ్యూటీకి రావటంతో గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఈయనోళ్ళు ఇప్పుడు కొత్తగా నేను చెప్పటం కాదు, దరిదాపుగా 13 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పా. ఎవరికైనా గుర్తుంటే నేను చెప్పిన తర్వాత చేతులు ఎత్తాను. ఒక ఆయన వచ్చాడు, అన్నయ్య నా బాధ ఎవరికి చెబుతున్నా అన్నయ్య, నాకు చెప్పు. నా బాధ ఎవరికి చెబుతున్నా అన్నయ్య, చెబుదామని వచ్చావు కదా, ఏంటో నీ బాధ చెప్పు. అన్నయ్య, నేను కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాను అన్నయ్య. రాత్రిపూట 10:30 ఆ ప్రాంతంలో నేను ఇంటికి వస్తే మంచం మీద నుంచి లేవదన్నయ్య. అలాగని ఆ మనిషి డ్యూటీకి వెళ్ళే మనిషి అంతకన్నా కాదన్నయ్య. ఏం జరిగిద్ది అయ్యా? తలుపు కొడతా, గడి పెట్టదు, అట్లా కొట్టేలోపే తలుపు తెరుచుకుంటుంది. లోపలికి వెళ్తా, లేచి భోజనం పెట్టిద్దేమో అటు ఇటు తిరుగుతా, లేవదా అన్నయ్య. నేనే కిచెన్లోకి వెళ్తాను అన్నయ్య. సౌండ్ వినపడిద్దేమో, సౌండ్ వినైనా లేచిద్దేమో అని చెప్పి కావాలని సౌండ్ చేస్తా. మంచం మీద ఇటు నుంచి అటు తిరిగిద్ది, అటు నుంచి ఇటు తిరిగిద్ది, కానీ ఇంకా అవసరమైతే దుప్పట నెగడదాన్ని పడుకుంటుంది, కానీ లేవదా అన్నయ్య. అన్నయ్య నా బాధ ఏమని చెప్పుదు, నువ్వు భోజనం చేస్తాను అన్నయ్య. నేనే చెయ్యి కడుక్కుంటాను అన్నయ్య. నువ్వే కాదులయ్యా, ఎవరైనా వాళ్ళ చెయ్యి వాళ్ళే కడుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైద్దయ్యా? చెయ్యి కడుక్కుంటే పర్వాలేదు అన్నయ్య, తిన్న ప్లేటు కూడా నేనే కడుగుతాను అన్నయ్య. శుభ్రంగా కడిగి బార్లేసి ఓర్చుకుంటా వెళ్ళాను అన్నయ్య. ఒకరోజు అన్న, ఏమే రాత్రి అలిసిపోయి ఇంటికి వస్తే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇట్లేదే, ఏంటే నువ్వు అంటే, నా భార్య నన్ను పట్టుకోనంది, పెద్ద ఆఫీసర్ వచ్చాడని. అన్న, భర్త ఆఫీసర్ అయి ఉంటేనే గౌరవిస్తుందా? నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి గుర్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, థ్యాంక్ యూ. అక్సనక్క నీకు గుర్తుందా? థ్యాంక్ యూ. ఏముందయ్యా నీ భార్య అన్న, పెద్ద ఆఫీసర్ వచ్చాడని ఈయనకి లేచి మంచి. భర్త ఆఫీసర్ అయితే లేచి మంచినీళ్ళు ఇస్తావా? పిచ్చి మొహమా. భర్త దట్స్ ఇట్. ఇంకంతకుముంచి ఇంకొక ఎడిషన్, ఇంకొక సబ్ట్రాక్షన్ ఏమి లేదు. భర్త అంతే. ప్రభు బిడ్డలారా, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, భార్య భర్త సంతోషాన్ని వెతకాలి. ఆ భర్త మాత్రం ప్రతి క్షణం నీ సంతోషాన్ని వెతికేటువంటి దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. దుస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రవర్తన దిద్దుకోవటమే ఈ భర్తకు సంతోషం. ఇంకా ఈ భర్తకు ఏమి సంతోషమో తెలుసా? ఆయన సంతోషాలు చాలా ఉన్నాయి, మెట్టుకు వాటిలో ఒక సంతోషం చెప్తాను. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? కనికరము చూపుట యందు ఆయన సంతోషించే దేవుడు అని రాశాం. బలులర్పించుట కంటే, చెప్పండి మాట వినుట సరే. ఎవరో మనిషి ఇంకా మాటకాడే ఉంటే అట్లా దాటాలా? రైట్, చూడండి, మేకా గ్రంథంలో రాసి ఉంటుంది, బలులర్పించుట కంటే, బలులర్పించు కాదని కాదు, వాటికి మించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా?
ఆయన కనికరము చూపుట యందు పెద్దగా చెప్పాలి. మన పరమ భర్త ఉన్నాడే, మన యజమానుడు ఉన్నాడే, కనికరము చూపుతూ ఎవరు బ్రతుకుతారో, కనికరము కలిగి ఎవరు బ్రతుకుతారో వారంటే భర్తకి ఇష్టం. లోకంలో భర్త కూడా అనుకోండి, తాను డ్యూటీకి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికల్లా ఆ అబ్బాయి అమ్మెళ్ళి, మీ ఆవిడ నాకు మధ్యాహ్నం అన్నం పెట్టలేదురా, లేదురా, కూరలో ఉప్పు కూడా పోసిందిరా నాకు బీపీ పెంచడానికి, నీ భార్య ఎంతలో మాట అందరా అని అంటంతో భర్త ఆ మాటని సహభాష నా భార్య అంటాడా? అట్లా కాకుండా ఇంటికి రావటంతో తల్లి, రే మంచి భార్యని దేవుడు నీకు ఇచ్చాడురా, నువ్వు బయటికి వెళ్ళిపోయినా ఒక కూతురులాగా నన్ను చూసుకుందరా, ఎంత ప్రేమ పంచిందో నా పట్ల, మీ నాన్న పట్ల ఎంత ప్రేమ పంచిందో, ఎంత ఆప్యాయత పంచిందో, నిజంగా నీ భార్య కనికరము కలిగిన భార్యరా అని అన్నాడు అనుకోండి, ఆ భర్త ఎంత సంతోషిస్తూ ఉంటాడో. మీరు చెప్పండి, నా మామేనని పెద్దగా చెప్పండి. కనికరము చూపుట యందు, కాఠిన్యము చూపుట యందు ఈ భర్త సంతోషించేవాడు కాదు. ఎందుకో తెలుసా? ఈ భర్త నీ యొడల నా యొడల కనికరాన్ని చూపాడు కాబట్టే ఎక్కడో పాపలోకంలో బ్రతుకుతున్న మనం పవిత్రమైన స్థలానికి రాగలిగాం. ఆయనే కనికరము చూపకపోతే మన బ్రతుకులు చీకటి బ్రతుకులుగా ఉండేవి, విగ్రహారాధన బ్రతుకులుగా ఉండేవి, రోత బ్రతుకులుగా ఉండేవి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావటానికి కారణం నీ నీతి క్రియలు కాదు కానీ, నీ పవిత్రత కాదు కానీ, నీ యథార్థత కాదు కానీ, ఈ ప్రధాన పాపి పట్ల ఆ దేవుడు కనికరం చూపించాడు. ఆయన కనికరమే మనలను ఆయన పవిత్రమైన స్థలానికి నడిపించింది. ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నీ పట్ల ఎలా కనికరాన్ని చూపానో నీ చుట్టూతో ఉన్న ప్రజల పట్ల మనము కనికరము చూపుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈయన మన పెండ్లి భర్త. ఈ పెండ్లి భర్త తను ప్రదానం చేసుకున్న, తను వివాహమాడబోయే తన భార్య యొద్ద నుంచి తను ఆశపడే మూడవ దివ్యమైన గుణం లేఖనాల నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు నాతో కలిసి చెప్పండి. దేవాసక్తితో మీ యొడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా, పెద్దగా, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్లు మీ మనసులు చనపబడి క్రీస్తు ఎడలనున్న సరళతయు పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఒకసారి అందరూ తలల పైకెత్తి నా వైపు చూడండి. 2వ వచనం. దీని మీద మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు సికింద్రాబాద్లో రక్షణ ఛానల్ వారి ద్వారా సేవకుల సదస్సు జరిగింది. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా మీరు వినండి. దరిదాపుకి ఇప్పటికీ 1,40,000 మంది ప్రజలు ఆ వర్తమానం విన్నారు. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ వర్తమానం విని మా హృదయాలు కదిలించబడ్డాయ్యా. సంఘాన్ని ఎలా కట్టాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఒక పవిత్రమైన సేవ దేవుని సన్నిధిలో ఎలా చేయాలో ఈ వాక్యం మాతో మాట్లాడిందయ్యా అని కొన్ని లక్షల మంది ఆ వాక్యం చేత రేపపట్టడానికి దేవుడు కృప చూపించాడు. దీని గురించి నేను కొంచెం క్లుప్తమే చెప్తాను. గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా ఆ వర్తమానం వినండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దేవాసక్తితో మీ యొడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటయ్యా నీకున్న ఆసక్తి? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. వాక్యం వింటున్న బిడ్డలారా, భర్త గుడ్డోడైనా, కళ్ళున్నవాడైనా, మంచోడైనా, చెడ్డోడైనా,
ప్రతి భర్త గుండెలో ఉండే ఆలోచన ఏంటో తెలుసా? నా భార్య నాకే సొంతం, నాకే సొంతం, నా భార్య నాకు మాత్రమే అంకితం చేయబడిందని ప్రతి భర్త తన భార్య దగ్గర నుంచి కోరుకునేది శీలం సౌశీలం. నా వైపు చూడండి. ఒక భర్త భార్య దగ్గర నుంచి ఎట్లా కన్యత్వాన్ని, పవిత్రతను కోరుకుంటాడో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, సంగమా, లోకంలో పరపురుషుడు ఉన్నాడు, ఎట్ దట్ సేమ్ టైం మన స్వపురుషుడు ఉన్నాడు. మన స్వపురుషుడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనుడు సంఘంగా పిలువబడుతున్న పవిత్రురాలైన కన్యకని క్రీస్తుకు ప్రదానం చేశాడట. ఎలాగో? సంగమా, క్రీస్తుకు మాత్రమే నువ్వు సొంతం. పరపురుషుడు లోకంలో సంచరిస్తున్నాడు, పరపురుషుని వైపు పొరపాటున కన్నెత్తి నువ్వు చూడొద్దు. నీ మనస్సులో కూడా పరపురుషుని గూర్చిన ఆలోచన రానివ్వకు. నీ తలంపుల్లో కూడా పరపురుషుని గూర్చిన ఆలోచన రానివ్వకు. పరపురుషుని పొరపాటున నువ్వు చేరకు. కారణం ఏంటంటే ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు వారు ప్రదానం చేశాడు. నా ప్రభు బిడ్డలారా, ప్రదానం చేయబడిన మనం ప్రతి క్షణం నేను నా యేసుకు మాత్రమే సొంతం, నేను నా యేసుకు మాత్రమే అంకితం, నా ప్రాణాత్మ శరీరాలు యేసు కొరకు మాత్రమే ప్రదానం చేయబడ్డాయి, ప్రతిష్ఠ చేయబడ్డాయని ఆయనకే నువ్వు సొంతమగుదువు గాక. పొరపాటున పరపురుషుడు, ఎవడా పరపురుషుడు? పెద్దగా గమనించండి. ఆదివారం ఆరాధనకు వచ్చి ఆదివారం సాయంత్రం నువ్వు బ్రాందీ షాపులో కనపడ్డావనుకో, నీవెవరివో తెలుసా? చెరపబడినటువంటి స్త్రీవి. ఆదివారం చక్కగా దేవుని మందిరంలో కూర్చొని చక్కగా దేవుని వాక్యం విని గృహాలకు వెళ్ళిన తర్వాత పరపురుషుడైన సాతానుకు సంబంధించిన ఈ సినిమాలు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం ఎవరిమో తెలుసా? చెరపబడినటువంటి స్త్రీలం. మంచిది, మందిరానికి వచ్చావు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపోయినావు, చక్కగా వాక్యం విన్నావు, చక్కగా వాక్యం చదివావు. గృహానికి వెళ్ళిన తర్వాత అదే సెల్ ఫోన్ తీసుకొని ఫోన్లో చూడకూడని వాటిని చూస్తూ, ఆడకూడని వాటిని ఆడుతూ, చేయకూడని చాటింగ్ చేస్తూ ఈ అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తే అప్పుడు మనం ఎవరిమో తెలుసా? చెరపబడినటువంటి స్త్రీలం. మన స్వపురుషుని ఆశ ఏంటో తెలుసా? నా భార్య, నాకు ప్రదానం చేయబడిన నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, నాకు మాత్రమే సొంతమై ఉండాలి. గమనించండి, 2 మాటలు ఇందులో మీకు చెప్తాను. నీవు అలా పవిత్రతను కాపాడుకుంటూ, ఎందుకు దేవుడు పవిత్రతను బాగా ఇష్టపడతాడో బైబిల్లో మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 8వ చరణం. 45:8. రైట్, నాతో కలిసి చెప్పండి. చివరి మాట, దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. కొంచెం పెద్దగా చెప్పాలి. దంతముతో కట్టబడిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. అందరూ నా వైపు చూడండి, దయచేసి తలెత్తి నా వైపు చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, దంతముతో కట్టబడిన నగరులలో ఉండి తంతి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాడు. తాను వాయించే తంతి వాయిద్యాలు పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి. ఎందుకు సంతోషాన్ని కలుగు చేస్తున్నాయో తెలుసా? ఎక్కడుండి వాయిద్యం వాయిస్తున్నాడు? దంతముతో కట్టబడిన నగరులలో ఉండి. దంతం దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. ఎందుకో చెప్పమంటారా? జంతువులకు దంతాలు ఉంటాయి, మనుషులకి దంతాలు ఉంటాయి. మనుషుల దంతాలైనా జంతువుల దంతాలైనా ఏ రంగులో ఉంటాయి? పెద్దగా చెప్పాలి. ఏ రంగులో ఉంటాయి? జంతువుల దంతాలు. ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు దంతం ఏ రంగులో ఉంటుంది? దాని చర్మం చెప్పాలి, మనకు అమ్మమ్మ. గమనించండి, ఏనుగు చర్మం ఏమో నల్లగా ఉంటుంది, దాని దంతమేమో. సహజంగా ఏ మనిషి దంతాలైనా ఆ పాన్పరాగు గుట్టకాలు తినేవాళ్ళు పళ్ళు తప్పితే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడి పళ్ళైనా తెల్లగా ఉంటాయి, అంతే. తెలుపు దేని గుర్తు? దంతముతో కట్టబడిన నగరులలో ఉండి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధత కలిగి నువ్వు పాడే పాట
పరలోకంలో ఉన్న ప్రభుని సంతోషపెడుతుంది. పరిశుద్ధత కలిగి ఒక దైవ సేవకుడు చేసే ప్రసంగం పరలోకమందలి దేవుని సంతోషపెడుతుంది. పరిశుద్ధత కలిగి ఒక విశ్వాసి చేసే ప్రార్థన ఎలాంటి పరిశుద్ధత? పరపురుషునికి మనస్సులో కూడా చోటు ఇవ్వకుండా, సాతానుకు లోకంలో ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, నా యేసుకే నేను అంకితం, యేసుకు మాత్రమే నేను ప్రదానం చేయబడ్డాను, యేసు యేసు అని ఆయన ఆలోచనలతో బ్రతుకుతూ స్వపురుషుడికి మాత్రమే ఎవరు ప్రదానం చేయబడ్డారో విచిత్రం చూడండి. అలాంటి వ్యక్తి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో పాడే పాట పరలోకమందలి ప్రభుని సంతోషపెట్టడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధత లేకుండా నేను చేసిన ప్రసంగం ప్రజలను సంతోషపెట్టవచ్చు, దేవుడు ఏడుస్తాడు. పరిశుద్ధత లేకుండా ఒక తమ్ముడు పాట పాడవచ్చు, ఆహా ఎంత అద్భుతమైన గొంతో కదని ప్రజలు అనుకోవచ్చు, ప్రభు దుఃఖపడతాడు. పరిశుద్ధత లేకుండా ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే, అబ్బా ఈ అక్క ఎంత బాగా ప్రార్థన చేసిందో కదా, ఎంత వైరాగ్యంగా ప్రార్థన చేసిందో కదా, ఎంత చక్కటి పదజాలాలతో ప్రార్థన చేసిందో కదా, ప్రజలు ఆహా ఓహో అనొచ్చు. పవిత్రత లేకుండా నువ్వు చేసే ప్రార్థన ప్రభువుకు హేయం. పరిశుద్ధత లేకుండా నువ్వు పాడే పాట ప్రభువుకు హేయం. పరిశుద్ధత లేకుండా నేను చేసే ప్రసంగం ప్రభువుకు హేయం. మరి ఏది ప్రభువుకు సంతోషం? దంతముతో కట్టబడిన నగరులలో ఉండి ఒకడు పాడే పాట పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేయునుగాక. ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ బాగా విను. దీన్ని 2 కోణాల్లో చెప్తాను. పవిత్రురాలైన కన్యకగా నీవు ఆయన కొరకు బ్రతికితే, ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూస్తే భర్తకు పుట్టు రోషం. చెప్పాలి గట్టిగా, భర్తకు పుట్టు రోషం. చిన్న సామెతలో నా వైపు చూడండి, భర్తకు పుట్టు రోషం. ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉంటారు, వెనక భార్య కూర్చుంటుంది. ఆ దారిని పోయే దానేగాడు ఎవడైనా భార్య వైపు అట్లా చూసాడనుకో, ఈడు ఇంకొక దాని వైపు చూసేవాడైనా, విచిత్రం చూడండి, ఈడు ఇంకో దాని వైపు చూసేవాడైనా తన భార్య వైపు ఎవడైనా చూస్తే ఆ భర్తకు రోషం పుట్టుకొస్తుంది. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది, ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు అని రాసి ఉంటుంది. ఈడు దారి తప్పినోడైనా తన భార్యని వెనక కూర్చోబెట్టుకొని వెళ్తా ఉంటే వాడి భార్య వైపు ఎవరైనా అట్లా చూస్తే ఈడు లోపల సలసల సలసల మండుతూ ఉంటుంది. నేనంట నీతి జాతి లేని ఈడికే ఎంత రోషం ఉంటే నీతి కలిగిన దేవుడు ఇంకెంతో రోషంతో ఉంటాడో కదా, పవిత్రుడైన దేవుడు ఇంకెంతో రోషంతో ఉంటాడో కదా, పాపము ఎరుగని పరమ పవిత్రుడు ఇంకెంతో రోషంతో ఉంటాడో కదా. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా పవిత్రుడని పిలువబడి ఆరాధించే ఒకే ఒక్క దేవుడు. నీతి లేని మనిషే తన భార్య యొద్ద నుంచి అంత పవిత్రత కోరుకొని, నీతి లేని మనిషే తన భార్య వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే తట్టుకోలేకపోతే, నీవు ఆయన కొరకు పవిత్రంగా బ్రతుకు. ఎవడైనా కన్నెత్తి చూస్తే ఆయన తట్టుకోలేడు. కారణం ఏంటో తెలుసా? రోషము కలిగిన దేవుడు ఆయన. పవిత్రురాలైన కన్యకగా ప్రభు కొరకు బ్రతుకు. పరపురుషునికి చోటు ఇవ్వకుండా, మనస్సులో కూడా చోటు ఇవ్వకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకగా ప్రభు కొరకు బ్రతుకు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లుగా సమానముగా ఎంచి నీ విషయమై రోషంతో దేవుడు కార్యం చేస్తాడు. భర్త వచ్చాడు ఇంటికి, తలుపట్ల నెట్టాడు. తాను వివాహమాడిన తన భార్య వేరే వాడి కౌగిలిలో ఉంటే భర్తకు పుట్టు రోషం. మహా రౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ఒక భర్త భార్యను కళ్ళతో అలా చూశాడు అనుకో, పురుషుణ్ణి ఏం చేయడు, భార్య దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తాడో మీకు తెలుసు. చంపేటప్పుడు భార్య భర్త కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించని కాళ్ళ మీద పడి బ్రతిమలాడిన, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు
పవిత్రంగా బ్రతుకు. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్లుగా ఎంచుతాడు. పరపురుషుని చేతిలో పడ్డావా, సాతాను చేతిలో పడ్డావా, ఎవరో కాదు, దేవుడే నిన్ను శిక్షించడం నీ భర్తే నిన్ను శిక్షించడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? భార్య సర్వ శరీరం మీద సర్వ హక్కులు భర్తవే అని కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, 3 విషయాలు విన్నాం. ఏంటి? ఒకటి, భర్త కొరకు ఆశపడే భార్య, భర్త సంతోషాన్ని, భర్త ఆనందాన్ని వెతికే భార్య, భర్త కొరకు అపవిత్రతను అసహించుకునే భార్య, ఆఖరి మాట దివ్యమైన మాట, తన భర్త కొరకే అలంకరించుకునే భార్య. చప్పటి కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం ముగింపులోకి వచ్చాం. నాతో కలిసి బాల్కనీలో ఉన్న బెడ్లు కూడా కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు నేను నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఇక్కడ చివరి మాట నాతో కలిసి చెప్పండి. తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. నేను మిమ్మల్ని అడుగుతా, ఒక భార్య ఎవరి కొరకు అలంకరించబడాలట? ఒక భార్య ఎవరి కొరకు తాను అలంకరించుకోవాలట? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎవరి కొరకు అలంకరించుకోవాలట? తన భర్త కొరకు అలంకరించుకోవాలి. వాక్యంలో రాయబడి ఉంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను. చాలామంది తల్లులు ఉంటారు, ఇంట్లో ఉన్నంతసేపు తండ్రిని చెప్తున్నా ఆ తల్లులు స్నానం కూడా చేయరు, దరిద్రం. బజార్కి వెళ్ళేటప్పుడు మాత్రం సబ్బు అరిగిపోయిందాక రుద్ది. యేసన్న గారు చెప్పారు ఈ మాట, నేను కాదు. కావాలంటే ఆయన అడగండి పోయి. ముస్తాబై రకరకాల డెకరేషన్లు చేసి, ఈ జుట్టులో 10 పాయలు, ఆ జుట్టులో 10 పాయలు, ఈ కొప్పు మీద పువ్వు. ఎప్పుడు ఎవరి కొరకు అలంకరించుకుంది? ఇప్పుడు భార్య ఎవరి కొరకు అలంకరించుకోవాలి? వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే తన భర్త కొరకు అలంకరించబడినదై వాక్యంలో రాయబడిన మాట. నేనంట, ఎందుకని నేను ఏ భర్తను గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు? ఈ లోక భర్త కాదు, మనందరి భర్త, మనందరి భర్త, ప్రదానం చేయబడిన మన పెండ్లి భర్త యేసు క్రీస్తు వారి కొరకు మనలను మనం అలంకరించుకోవాలి. ఈ మాట వినటంతో యేసయ్య కొరకు మనం అలంకరించుకోవాలా. అలంకారం అంటంతో వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? చెవులకు దిద్దులు, ఆ తర్వాత గుద్దులు. చెవులకు దిద్దులు, మెళ్ళో బంగారు గొలుసు, నడుము కొడ్డాను, ఇంకేమున్నాయి? వేలు కొంగరం, బ్రాస్లెట్టు, పులిగోరు. ఓహో, ఇవన్నీ అలంకరించుకొని యేసయ్య కనపడాలా? నా ప్రభు బిడ్డలారా, ఎలాంటి అలంకారం యేసయ్యకు హేయం. శరీర సంబంధమైన అలంకారాన్ని కోరుకునేవాడు కాదు నీ స్వపురుషుడు. నీ బాహ్య రూప అలంకారాన్ని కోరుకునేవాడు కాదు. మరి ఏం కోరుకుంటాడు? నీ అంతరంగపు సౌందర్యాన్ని నీవు అలంకరించుకుంటే అదే నీ భర్త మనసును గెలుచుకునే దివ్యమైనటువంటి అలంకారం. నా భర్త మనసు గెలుచుకోవాలంటే నేనేం చేయాలి? నేను ఫేషియల్ చేయించుకుంటే నా భర్త ఇష్టపడతాడా? నో. రకరకాల క్రీములు రాసుకొని నేను వెళ్తే నా భర్త ఇష్టపడతాడా? నో. లోకంలో ఈ భర్త ఏం కోరుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ మన అసలు సిసలైన భర్త బాహ్య రూపపు అలంకరణ కాదు. ఏం కోరుకుంటాడో తెలుసా? నీ అంతరంగాన్ని అలంకరించుకుంటే, అంతరంగాన్ని అలంకరించుకున్న ఆ భార్యలను తాను వివాహమాడి తనతో నిత్యము కాపురం ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏం అలంకరించుకోవాలి? పౌలు గారు అంటారు కదా, పిన్నలారా పెద్దల యొడల దేన మనసు కలిగి ఉండుడి. అక్కడ అంటాడు, దేన మనసు అనే వస్త్రముతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటాడు. ఏమంటాడు?
దీన మనసు అని వస్త్రమును ధరించి మిమ్మును మీరు అలంకరించుకొనుడి. నా ప్రభు బిడ్డలారా గమనించండి, ఆ భర్త తాను వివాహం ఆడబోయే ఈ భార్య యొద్ద నుంచి ఎలాంటి వస్త్రాలు, ఎలాంటి అలంకరణ కావాలనుకున్నాడు తెలుసా? దీన మనస్సు. చెప్పండి చెప్పండి. దినానికి ఒక మనసు కాదు, అది చెప్పండి. దినానికి ఒక మనసు కాదు. ఏ మనస్సు? దీన మనస్సు. సాధువైనట్టి, మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారము ఒక స్త్రీకి అలంకారంగా ఉండాలి. చెప్తా, యవన బిడ్డలారా, తల్లులారా, మీ యవన బిడ్డలను కాలేజీకి పంపించేటప్పుడు, స్కూల్కి పంపించేటప్పుడు యవన బిడ్డలకు చెప్తున్నాను, ఫ్యాషన్ షోకి వెళ్ళినట్లుగా అలంకరించుకోకండి. స్కూల్కి వెళ్ళేది ఎందుకు? అందం చూపించుకోవటానికా, చదువుకోవటానికా? చెప్పాలి. కాలేజీకి వెళ్ళేది ఎందుకు? చదువుకోవటానికా, అందం చూపించుకోవటానికా? అమ్మాయి అందం చూపించుకోవడానికి బయలుదేరిందంటే మొత్తానికి ఎక్కడో తేడా జరిగింది, చదువు పోద్ది, ఇక వచ్చే మార్కులన్నీ కోడిగుడ్లే. అరే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ మేకప్ ఎందుకు? స్కూల్కి వెళ్ళేటప్పుడు లేనిపోని అలంకరణ ఎందుకు? తెలియకుండానే నా బిడ్డ వైపు చూడటానికి మరొకరికి నువ్వు అవకాశం ఇచ్చిన తల్లిగా మారుతున్నావు కదా. ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ దైవికమైన ప్రత్యక్షత లేక కొంతమంది తల్లులు పిల్లలను స్కూల్కు కాలేజీకి పంపించేటప్పుడు పల్చటి బట్టలు, స్కిన్ టైట్ డ్రెస్, శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా. గమనించండి, ఆ దైవికమైన జ్ఞానం క్రైస్తవ తల్లిదండ్రుల్లో కొంతమందికి లేక లోకస్తులు ఎలా ఉంటున్నారో మందిరానికి వచ్చే బిడ్డలు కూడా అట్లాగే ఉంటున్నారు. ఈ పెంతుకో సంఘాల్లో ఉన్న కొంతమందికి ఉండే మహాజ్ఞానం ఏంటో తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్ వేరు, ఎవరి కొరకు అలంకరించుకోవాలి? నీ స్వపురుషుడైన యేసుక్రీస్తు వారి కొరకు. వాటన్నిటికి మించి కీర్తనలో అంటాడు కదా, పరిశుద్ధాలంకారములు ధరించిన వారై నీ భర్త ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన ఆరాధన చేయి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ముగింపుకు వచ్చాను. ఆయన మన భర్త. నిన్ను రక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను భరిస్తాడు, నిన్ను మోస్తాడు, నిన్ను బ్రోస్తాడు. తన మహిమైశ్వర్యంలో తన భార్యగా నీకేమేమి కావాలో ఏది కొదువ కాకుండా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. కట్టుకున్న భర్త నీ జీవితంలో ఏవైనా కొదువు చేశాడేమో నాకు తెలియదు. ఈ పరమ ప్రభు సృష్టికర్త నీ భర్త అయిన దేవుడు నీ బ్రతుకులో ఏది కొదువు కాకుండా, ఏ కాలములో ఏది నీ అవసరమో నీ అవసరతను అడక్కమునిపే తన మహిమైశ్వర్యంలో మన అవసరత తీరుస్తాడు. కానీ మనం ఎలా ఉండాలి? ఆయన కొరకే ఆశపడే భార్యలుగా ఉండాలి, ఆయన సంతోషాన్నే వెతికే భార్యలుగా ఉండాలి, అపవిత్రతను అసహించుకునే భార్యలుగా ఉండాలి. ఎలా బ్రతకాలి? ఆయన కొరకే అలంకరించుకునే భార్యలుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంతకు వివాహం జరిగిందా? ప్రధానమే జరిగిందా? ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ప్రధాన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఏంటి? ప్రధానం తర్వాత ఏ కార్యక్రమం? వివాహం చేసుకుంటాడు. అయితే వివాహం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతున్నారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే ఒక దివ్యమైన కార్యం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం దివ్యమైన మాట, 16వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొందును. సరే, నా వైపు చూడు. చాలు. నిన్ను పెండ్లి చేసుకొని, నాతో కలిసి చెప్పండి, నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. బా, ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. అబ్బా, ఏ మాటో చూడండి తమ్ముడు. స్టార్టింగ్ చూడండి. అంటాడు, నేను నీ యొద్దకు వచ్చి చూడగా, మధ్యాకాశానికి రాబోతున్నాడు.
మధ్యాకాశానికి వచ్చి తన భార్య స్థాయికి ఎవరు ఎదిగారా అని చూస్తాడు ఆయన. అన్ని సంఘాల్లో ఉన్న ప్రజలను చూస్తాడు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలను చూస్తాడు. మధ్యాకాశానికి వచ్చి నేను నీ యొద్దకొచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించే ప్రాయము ఎవరిలో కలుగుతుందో, భర్తను తగినంతగా ఏ భార్య సంతోష పెడతాదో, భర్తే ఆశగా శ్వాసగా ఏ భార్య బ్రతికిందో, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా ఏ భార్య బ్రతికిందో, భర్త కొరకు తను తాను అలంకరించుకొని ఏ భార్య సిద్ధపడిందో, ఇష్టము పుట్టించే ప్రాయము ఎవరిలో వస్తుందో వాళ్ళను తన భార్యగా చేసుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని తర్వాత మాట ఏమని రాసి ఉంటుంది? నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. నా ప్రభు బిడ్డలారా, ఒకసారి చూడండి. ఒకవేళ ఈ గడియలోనే గనక స్వపురుషుడు ప్రదానం చేసుకున్న వారిని వివాహం చేసుకోవటానికి ఒకవేళ మధ్యాకాశానికి వస్తే నీలో ఇష్టము పుట్టించు ప్రాయముందా? నేను చూడటంతో యేసయ్య ఇష్టపడతాడా? ఈ బిడ్డను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి, నాతో యుగాయుగాలు బ్రతికే అవకాశం ఈ బిడ్డకి ఇవ్వాలి, ఈ బిడ్డను నా భార్యగా చేసుకోవాలి అని దేవుని మనసు గెలుచుకునే ఇష్టము పుట్టించే ప్రాయం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామా? విడిచిపెట్టబడే గుంపులో ఉన్నామా? ఆలోచించండి. ఇష్టము పుట్టించు ప్రాయం ఎవరిలో కలుగుతుందో వారిని తనదానిగా చేసుకొని పరలోకానికి తీసుకుని వెళ్తారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, దేవుని నివాసము, ప్రకటన గ్రంథం, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. నెక్స్ట్, వారికి తోడయుండును. ఆయన ప్రతి వారి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేయును. మరణమే ఉండదో, దుఃఖం ఉండదో, ఏడ్పు ఉండదో, వేదన ఉండదో, కరోనా ఉండదో, టైఫాయిడ్ ఉండదో, మలేరియా ఉండదో. చెప్పుకోండి, డెంగ్యూ. ఇప్పుడు అది కదా, డెంగ్యూ ఉండదు, ఇంకేమేమి ఉన్నాయో ఏవి ఉండవు. మరేముంటుంది? ఇక ఉండవు. మొదటి సంగతులన్నీ గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆయన మనలను వివాహం చేసుకోవటానికి రాబోతున్నాడు. ఇష్టము పుట్టించే ప్రాయం మనలో కలుగునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇష్టము పుట్టించే ప్రాయం ఎవరిలో ఉంటుందో వారిని తనదానిగా చేసుకొని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. దేవుడు ఆయన ప్రజలు నిత్యము కలిసి కాపురం చేస్తారు. ఒక మాట అడుగుతావా? నాకు ఆ భాగ్యం కావాలయ్యా. యేసు 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 అంటూ భూమి మీద నేను బ్రతికాను కదా, చనిపోయిన తర్వాత యుగాయుగాలు నీతో నేను బ్రతకాలయ్యా. నా భర్తవు నీవు, నేను నిన్ను చేరుకోవాలయ్యా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.